స్కిల్ యూనివర్సిటీ మరి ఇట్లా చెప్తే కాదు కదా, ముందరనే దీనికి ప్లాన్ చేయాలంటే ఒక కుక్కను చంపే ముందు అది పిచ్చిదే అని చెప్పాలి. అందుకొరకే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, మొదటి నుంచి ముఖ్యమంత్రి గారు ఇంజనీరింగ్ మరియు టెక్నికల్ విద్య నామకే వాస్తే క్రిమినల్ వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పింది ఈ ముఖ్యమంత్రి. అంటే ఇది కేవలం టైం వేస్ట్ వ్యవహారము, క్రిమినల్ వేస్ట్ ఆఫ్ టైం అంటే ఇంకా ఉల్టా చెప్పాలంటే క్రిమినల్ని తయారు చేసే విద్యలో అని చెప్తున్నాడు ఆయన ముఖ్యమంత్రి గారు. ఒక విద్యాశాఖ మంత్రి ఈ విధంగా మాట్లాడవచ్చా? క్రిమినల్ వేస్ట్ ఆఫ్ టైం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు 200 కోట్లతో కట్టిన బోధి ప్యాలెస్ ఏదైతే మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో కట్టింది ఎవరు? ఇగో ఈ చిన్నారి బిడ్డలే, పాలిటెక్నిక్ విద్యార్థులే. మీరు నడుస్తున్న బుల్లెట్ ప్రూఫ్ కారు, మీ మినిస్టర్లకు డీజీపీ గారు చాలా గొప్పగా ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కార్లన్నీ కూడా ఇంజనీర్లు తయారు చేసినవే రేవంత్ రెడ్డి గారు. మీరు రోజు మాట్లాడుతున్న మైకులు, కేసీఆర్ గారిని ప్రతిరోజు కూడా తిడుతున్న మైకులు ఏవైతే ఉన్నాయో ఆ మైకులను డిజైన్ చేసి నడిపించింది కూడా ఇంజనీరింగ్ విద్యార్థులే. ఈ విద్యార్థులే వీళ్ళే ఆ స్కిల్స్ నేర్చుకొని పాలిటెక్నిక్ కళాశాలలో అక్కడి నుంచి ఈసెట్ రాసి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీర్లు అయ్యి గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు. మీరు వీళ్ళని క్రిమినల్ వేస్ట్ ఆఫ్ టైం అన్నారు. దాని తర్వాత మీరేం చేసిండ్రు? మెల్లగా అసెంబ్లీలో 2024లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని ఒక యాక్ట్ తీసుకొచ్చిండ్రు. 2024లో తీసుకొచ్చిండ్రు. అందులో సెక్షన్ 44లో మీరేం చెప్పిండ్రు? ఈ సిమిలర్ ఏవైతే టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఏవైతే విద్యా సంస్థలు ఉన్నాయో, లేబర్ కానీ లేకపోతే ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ, ఇందులో ఉన్నవన్నీ కూడా జాగ్రత్తగా ప్లాన్ ప్రకారము మరి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి తీసుకురావాలి అని చెప్పి దాంట్లో ఒక సెక్షన్ రాసిండ్రు. ఆ సెక్షన్ 44లో రాసిండ్రు. దాని తర్వాత మీకు మీరే దానికి ఛాన్సలర్ అని ప్రకటించుకున్నారు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి. ఇక ఇండస్ట్రీలో ఉండే ఆనంద్ మహీంద్ర, అదేవిధంగా శ్రీని రాజు, దాని తర్వాత ఇంకెవరో ఒక 7 మంది ఫోటోలు ఆ వెబ్సైట్లో పెట్టారు. దాని తర్వాత దానికి వైస్ ఛాన్సలర్గా మీరున్నారు. వైస్ ఛాన్సలర్గా సుబ్బారావు అని ఒక ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ నుంచి వచ్చిన అధికారిని దాంట్లో పెట్టిండ్రు. పెట్టి ఇంకా మేము ఇక్కడ నుంచి స్కిల్లింగ్ చేస్తామని 5 రోజుల కోర్సు ఉంటుంది, 2 వారాల కోర్సు ఉంటుంది, 3 నెలల కోర్సు ఉంటుంది, అదేవిధంగా 6 నెలల కోర్సు ఉంటుంది. అంటే ఈ కంపెనీలకు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే కంపెనీలకు కానీ దేశంలో కానీ కంపెనీలకు కానీ ఎవరన్నా ఎంప్లాయీస్ కావాలంటే, లేబర్ కావాలంటే, స్కిల్డ్ లేబర్ కావాలంటే ఎవరైనా కూడా అక్కడికి పోయి స్కిల్లింగ్ చేసుకొని వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకోవచ్చు. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే కంపెనీలకు ట్రైనింగ్ చేసే పరిస్థితి లేదు. ఆ డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం? మనం స్కిల్ యూనివర్సిటీ నుంచే మన తరపున కంపెనీలు ఆ యూనివర్సిటీ ట్రైన్ చేస్తుంది కదా అని చెప్పి కంపెనీలకు సాయం చేయడం కోసం మీరు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చిండ్రు. నో ప్రాబ్లం, తీసుకురండి. మీరు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నారు, తెచ్చుకోండి, నో ప్రాబ్లం. కానీ దాదాపు 70 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రం మాత్రమే కాదు, మొత్తం దేశంలోనే 70 సంవత్సరాల నుండి స్వాతంత్రం రాకమునుపే ఈ పాలిటెక్నిక్ వ్యవస్థ అనేది ఈ దేశంలోకి వచ్చింది. 2వ ప్రపంచ యుద్ధం కాలం నాటి నుండే ఈ పాలిటెక్నిక్ అనేది ఈ దేశంలోకి వచ్చింది. పేద వర్గాలకు చెందిన పిల్లలు ఎంపీసీలు బైపీసీలు చేసి ఎంసెట్ కోచింగ్లకు లక్షల రూపాయలు తగలేసి ఐఐటీలలో, ఎన్ఐటీలలో లేకపోతే ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ కాలేజీలకు పోలేని పరిస్థితి ఉన్న బిడ్డలందరికీ కూడా ఇది ఒక గొప్ప వరప్రసాదనిగా మారింది. అదేవిధంగా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, బిహెచ్ఎల్ కావచ్చు, మిదాని కావచ్చు, డిఆర్డిఓ కావచ్చు, ఇంకేవైతే నవరత్న కంపెనీలు ఉన్నాయో ఇవన్నీ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ మాత్రమే కాదు, పేరు మోసిన గొప్ప గొప్ప కంపెనీలన్నిటికి కూడా మొట్టమొదట పోయేది ఈ పాలిటెక్నిక్లో చదివిన పిల్లలే జూనియర్ ఇంజనీర్లుగా పోతారు. వాళ్ళందరినీ కాదని ఇప్పుడు వీళ్ళని లేబరర్లుగా తయారు చేసే పరిస్థితి మీరు ఇలా జీవో 97 ద్వారా తీసుకొచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు.